మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పద తల్లి. అమ్మయ్యా, వచ్చేసారా? మీరెప్పుడొస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను. ఇంతకీ బానుని ఎప్పుడు తీసుకొస్తారు? రేపు ఉదయం అమ్మమ్మ. నా కోడలికి మనవరాలకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలి. చాలా పనులున్నాయి. వాళ్ళకిష్టమైనవన్నీ చెయ్యాలి. ఈ రాత్రంతా మనందరికీ శివరాత్రే. రేపు వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టేసరికి ఈ ఇల్లంతా అద్భుతంగా ఉండాలి. నువ్వు అంతలా చెప్పాలా? బాను ఇంటికొస్తుందంటే మళ్ళీ ఇంటికి పండగొచ్చినట్టే. తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేద్దాం. అందులోనూ తన బిడ్డను తీసుకుని మరీ వస్తుంది. ఊరికినే దిష్టి నీళ్ళు తీసి వదిలేస్తావా? బాగా స్వాగతం పలకాలి కదా. అవునమ్మా, ఈ రాత్రి ఎప్పుడు తెల్లారుతుందో, నా కూతురు ఎప్పుడు ఇంట్లో అడుగు పెడుతుందని నేను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఏంటండి అలా ఉన్నారు? మీరందరూ బావున్నారు కదా? ఇక్కడ మేము ఎలా ఉంటే మీకెందుకులేండి. పెద్దమ్మా, ఇప్పుడు నువ్వేం మాట్లాడద్దు. లోపలికి పద. ఆగు నీలిమా, మీ మనసులో ఏదో ఉన్నట్టుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరోలా మాట్లాడడం నాకు రాదండి. నేను నా కూతురు జీవితం గురించి అడుగుతున్నాను. దాని భవిష్యత్తుని మీరేం చెయ్యాలనుకుంటున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఏంటండి ఇది? మీరు మా ఇంట్లో ఉంటూ ఊర్మిళతో ఇలా మాట్లాడటం ఏంటి? నేనేం తప్పుగా మాట్లాడడం లేదండి. వదినిగారంటే నాకు అభిమానం ఉంది. అంతకు మించిన గౌరవం కూడా ఉంది. కానీ నా కూతురు మీద నాకు మమకారం ఉంటుంది కదా. ఇప్పుడు నీలిమ విషయంలో మీకున్న అభిమానాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. ఈ ఇంట్లో నీలిమనెవరూ తక్కువ చేయడం లేదు. మరి మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? అవునే, ఎంతవరకు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఏమొచ్చింది అలా అంటున్నారు? ఇన్ని రోజులు అన్నీ బానే ఉన్నాయనుకున్నాం బామ్మగారు. కానీ ఇప్పుడే కదా తెలిసిందే, పద్ధతులు మారాయని, కొత్త పద్ధతులు వచ్చాయని. ఏంటి స్నేహ, మీ అమ్మగారే అనుకుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? చూడండి, దయచేసి ఎవరు ఏమీ మాట్లాడకండి. నాకు సమాధానం ఈవిడ చెప్తారు. మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు? చూడండి, నేను నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను. దాని భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ కోడలు మీ ఇంటికొస్తోంది. తనలా తిరిగి రావటం మాకు సంతోషమే. కానీ దానివల్ల నా కూతురు జీవితం ప్రశ్నార్థకం అయిపోకూడదు కదా. ప్రశ్నార్థకం ఎందుకు అవుతుంది? నీకేమైనా పిచ్చా? నీలిమకి ఇంట్లో పెళ్లి జరిపించిందే మేము. కార్తీక్ జీవితంలో నీలిమ ఉండాలని కోరుకున్నదే మేము. ఇప్పుడు బాను ఇలా తిరిగొచ్చిందన్న ఆనందంలో మేముంటే ఇప్పుడు నీలిమకి ఏదో అయిపోయినట్టు నువ్వెందుకిలా నిందలు వేస్తున్నావు? ఎందుకిలా దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నావు? ఏంటండి నా కూతురికి జరిగే న్యాయం? ఇప్పుడు నా కూతురికి అన్యాయం జరిగింది. మీరందరూ హాస్పిటల్లో ఏ నిర్ణయం తీసుకున్నారు? అదే, ఆ భానుకి ఈ పెళ్లి జరిగిన విషయాన్ని చెప్పొద్దని మీరు చెప్పారంట కదా. నీలిమ ఇంట్లో ఒక మనిషిలాగే ఉంటుంది కానీ కార్తీక్ భార్య అని తెలియకూడదన్నారంట కదా. ఇంతకన్నా అన్యాయం ఇంకేమన్నా ఉంటుందా? ఈ విషయం మీకు చెప్పిన నీలిమ ఆ నిర్ణయం మేము ఎందుకు తీసుకున్నామో మీకు చెప్పలేదా? ఇప్పుడు భాను పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? అలాంటి పరిస్థితుల్లో ఉన్న తనకి ఇలాంటి నిజాలు తెలిస్తే తనకి ఏమైపోతుందో మీకు తెలుసా? మా భానుకి ఎలాంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదని డాక్టర్ మాతో చెప్పారు. తనకింతకన్నా పెద్ద షాకింగ్ న్యూస్ ఇంకే ఉంటుంది. అందుకే ఈ నిజాన్ని దాచాలి అనుకున్నాము. మేమేం రహస్యంగా ఉంచలేదు.
నీలిమకు కూడా ఈ విషయం చెప్పాం, తను కూడా ఒప్పుకుంది. చూడమ్మా, నాకు నీలిమ పరాయి మనిషి కాదు. నేను దత్తత తీసుకున్న నా కూతురు. ఒక కూతురు ఆనందం కోసం ఇంకొక కూతురు నేడిపించాలని ఏ తండ్రైనా అనుకుంటాడా చెప్పండి? ఇద్దరు కూతుళ్ళు బాగుండాలని నేను కోరుకుంటాను. కానీ ఇప్పుడు భాను ఒక పసిపిల్లతో సమానం. తనకేదైనా గట్టి సంఘటన తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే మనమంతా ఈ నిజాన్ని దాచాలని అనుకుంటున్నాం. నీలిమకు కూడా ఈ విషయం చెప్పాం. తను కూడా ఒప్పుకుంది. అలాంటిది మీరిప్పుడు ఇలా మాట్లాడటం బాగోలేదండి. మీరెవ్వరూ ఆందోళన పడద్దు. నేను పెద్దమ్మతో మాట్లాడతాను. ఏంటే నువ్వు మాట్లాడేది? నీ నోట్లో నాలికే ఉంటే ఈ రోజు నువ్విలా మౌనంగా ఎందుకుంటా? ఇది నువ్వు మాట్లాడాల్సిన విషయం కాదు, నేను మాట్లాడాల్సిన విషయం. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? జరిగిందంతా మేం కూడా మీకు చెప్తూనే ఉన్నాం కదా, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అరే, అందరం ఒకటి అనుకున్నప్పుడు ఒక మాట మీద ఉండాలి. అందరం అయిన వాళ్ళవే అయినప్పుడు ఒకరి గురించి మనం ఆలోచించాలి. అరే, భాను చనిపోయిందనేటువంటి బాధలో ఇంతకాలం మేమందరం బాధపడ్డాం. అలాంటిది నా కోడలు ఈరోజు ఇంటికి తిరిగి వస్తుంది. మళ్ళీ నా ఇంటికి కళ్ళొస్తుందని చెప్పి మేమందరం ఆనందంగా ఉంటే మీరేంటండి ఇలా గొడవ పెడుతున్నారు? చూడండి, మీ ఆనందాన్ని చెడగొట్టాలని నేనేమీ అనుకోవడం లేదు. మరిప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? పెడుతున్న గొడవలేంటి? బోడిగుండికి మోకాలికి ముడిపెట్టినట్టు నీలిమ జీవితాన్ని మేమేదో నట్టెట్లో ముంచేసినట్టు మాట్లాడుతున్నావు కదా, దాని అర్థం ఏమనుకోవాలి? చూడు, ఈ ఇంటికి మంచి చేయడమే తెలుసు, చెడు చేయడం చేత కాదు. మీరు నీలిమ బంధువులని మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు మీరిలా రా బంధువులా పీక్కు తినడం ఏమైనా భావ్యంగా ఉందా? అంటే ఏంటి బామ్గారు మీ ఉద్దేశం? తప్పంతా మాదే అని అంటున్నారా? మరి ఇంకెవరిది? మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో నీకు అర్థం కావడం లేదా? నేనేమీ తప్పుగా మాట్లాడడం లేదండి. నీలిమని నా కడుపును మొయ్యకపోయినా, తను నా పేగు పంచుకు పుట్టకపోయినా తను నా కూతురే. అలాంటి నా కూతురు బాధపడకూడదని నేను అనుకుంటున్నాను. అంతవరకెందుకు? నేను ఊర్మిళాదేవి గారిని అడుగుతున్నాను. నీలిమకొచ్చిన పరిస్థితి మీ చాందినీకొస్తే మీరేం సమాధానం చెప్తారండి? ఏం మాటమ్మది? అలాగే చాందినికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇంటికి తిరిగి వస్తున్నారని ఆ అమ్మాయిని ఇంటికి కోడలే కాదు అనమంటే మీరు ఊరుకుంటారా? పార్థుని ఆ మాట చెప్పమంటే చాందిని సహిస్తుందా? దానికి సమాధానం చెప్పండి. చూడండి, మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు ఏ ఇంట్లో నిలబడి ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? చూడండి, మీ నీడలో బ్రతుకుతున్నాం, మీ ఉప్పు తింటున్నాం, మీ మీద మాకు గౌరవం ఉంది, మీ మీద మాకు కృతజ్ఞత కూడా ఉంది. కాని నా కూతురు మీద నాకు మమకారం ఉంది. తల్లిగా నేను నా కూతురు గురించి ఆలోచించడంలో తప్పులేదనుకుంటాను. దాని మెడలో మీ కొడుకు కట్టిన తాళుంది, దాని కాళ్లకి మీ కొడుకు పెట్టిన మెట్టెలున్నాయి. మీ కొడుకుతో 7 అడుగులు ఈ నట్టింట్లో నడిచింది. ఇప్పుడలాంటి నా కూతురికి పెళ్లి జరగలేదు అని మీరందరూ చెప్తానంటున్నారు. అప్పుడు నా కూతురు మానసికంగా ఎంత నలిగిపోతుంది? తన పరిస్థితి ఏమవుతుంది? భర్త ఉన్నా సరే తను ఒంటరిగానే బ్రతుకుతుంది. చివరికి పెళ్ళయిందని బయటికి చెప్పుకునే ఆస్కారం లేకుండా చేస్తారని అంటున్నారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? మీరందరూ గొప్పవాళ్లు కదా, ఏం చెయ్యాలో మీరే చెప్పండి. మేం మాట్లాడింది తప్పు అనుకుంటే మీరు మా మెడ పట్టుకుని బయటికి తోసేయండి. పెద్దమ్మ ప్లీజ్, అనవసరంగా గొడవ పెట్టకు. అన్ని తర్వాత చూసుకుందాం. అమ్మ మాట్లాడుతుంటే నువ్వు అడ్డు రాకు. ఇంక తర్వాత చూసుకోవడానికి ఏముండదు. ఏడవడానికి విడిపోయిన బతుకు మాత్రమే ఉంటుంది. నువ్వు ఆగు. మంచి మాట చెప్పావు. చూడండి వదిని గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కాని నా బాధను మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఒక తల్లి. అందుకే
మిమ్మల్ని కొంచెం ఆలోచించమని అంటున్నాను. ఈ తల్లి బాధేంటో నా స్థానంలో ఉండి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా కూతురు బ్రతికేంటి, దాని భవిష్యత్ ఏంటి, దాని జీవితం ఏంటి, దానికి ఏం సమాధానం చెప్తారండి? పెళ్ళైన ఆడపిల్లకి పెళ్లి కాలేదు అని చెప్పుకోవాలి అంటే, అందరి ముందు తనలా నటించాలి అంటే నా కూతురు ఎంత నరకాన్ని అనుభవించాలో అది మీకు అర్థమవుతోందా? ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. ఇక చాలండి, చాలు. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ మీ కూతురికి అన్యాయం చేయాలని ఎవరు అనుకోవడం లేదండి. కానీ మానసికంగా కృంగిపోయినటువంటి నా కోడలికి న్యాయం చేయాలని చూస్తున్నాం. తనకి బాధ కలిగించేటువంటి ఏ చిన్న సంఘటన జరిగినా సరే అది తన ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు తను ఎంతగానో ప్రేమించినటువంటి తన భర్తకి ఇంకో పెళ్లి జరిగిందని తెలిస్తే ఏ భార్య కూడా తట్టుకోలేదండి. అందుకే ఈ నిజాన్ని దాచాలి అని చెప్తున్నాం. తట్టుకోలేదని మీరే చెప్తున్నారు. నిజాన్ని దాచడం ఎలా అవుతుందండి? శాశ్వతంగా ఈ నిజాన్ని చంపేయడం అవుతుంది. అంటే నా కూతురు మెడలో తాళి ఉన్నా అది మొగుడు లేని విధవుగా బ్రతకాలి అంటున్నారా? ఏం మాటలమ్మావి? చూడండి, మాట జారే ముందు వెనక ఆలోచించి మాట్లాడటం నేర్చుకోండి. మేవేంటో తెలిసి కూడా మీరు మా గురించి ఎలా మాట్లాడటం అనేది నాకు నిజంగా చాలా కష్టంగా ఉంది. మీ కూతురికి అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడు చెప్పలేదు కదా. కానీ భాను కోలుకోవడానికి 6 నెలల సమయమైనా ఉండాలి అని చెప్తున్నారు. అప్పటి వరకు ఈ నిజాన్ని దాస్తే తను మానసికంగా కుదుట పడుతుంది, శారీరకంగా దృఢపడుతుంది. అప్పుడు తనకి అన్ని విషయాలు చెప్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయని ఈ నిజాన్ని దాచేమన్నాను. అదే కేవలం ఒక 6 నెలలు మాత్రమే నాటకం ఆడమంటున్నాం. కానీ శాశ్వతంగా మీ కూతురికి మేము అన్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఎవరు అనుకోవడం లేదు. ఆ ఉద్దేశం ఆ ఎవరిలోనూ లేదు. సరేనండి, సరే 6 నెలలు అంటున్నారు కదా, నేను ఓపిక పడతాను. రేపటి నుంచి సరిగ్గా 6 నెలలు నేను ఊరుకుంటాను. అంతవరకు ఈ నాటకాన్ని నేను ఆడతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిన కాలం పూర్తయిపోయిన మరుక్షణం నీలిమ ఈ ఇంటి కోడలని, కార్తీక్ భార్యని మీరే చెప్పాలి. అప్పుడు కూడా మీరింకేం చెప్పినా నేను వినను. నేనే భానుకి నువ్వు వెళ్ళిపోయాక నువ్వింకా తిరిగి రావు అనుకుని నీలిమకి కార్తీక్కి పెళ్లి చేశారు. ఇప్పుడు నీలిమ కార్తీక్ భార్యని నేనే చెప్పేస్తాను. అప్పుడు మాత్రం నన్ను ఎవ్వరూ ఆపలేరు. పదమ్మా. చిట్టి తల్లి, మన ఇంటికి వెళ్ళిపోదామా? వచ్చారా డాక్టర్ గారు? మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడు సంతకం పెడతారా? నేను ఇంటికి ఎప్పుడు వెళ్దామా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. చెప్పాను కదా, ఈ రోజు నేను ఇంటికి పంపిస్తానని. హ్యాపీగా నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. మా బంగారు తల్లి ఎంత ముద్దుగానో ఉంది కదండి. అవును, అంతా మా అన్నయ్య వదిన పోలికే. ఇది పుట్టిన వేళ విశేషం. మళ్ళీ మీరిద్దరూ ఒకటయ్యారు. మా ఇంట్లో నవ్వులు చిగురించాయి. మా వదిన్ని మా ఇంటికి తీసుకొస్తుంది. చిట్టుకన్నా, నిజంగా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. అవును, నా చెల్లెల్ని మళ్ళీ మా కంటికి చూపించిన చిన్నారి దేవతవమ్మ నువ్వు. మేము నిన్ను ఎంత అపురూపంగా చూసుకుంటామో నువ్వే చూస్తావు కదా. నిజమే, ఈ పాప వీళ్ళిద్దరినీ కలిపింది. మీ కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చింది.
బంగారు తల్లి చాలా మంచిది. బాను ఇంకా బయలుదేరదాం. పదండి వెళ్దాం. చూడు బాను, ఈ ఆనందంలో మెడిసిన్స్ వాడడం మాత్రం మానకు. నువ్వు టైం ప్రకారం మెడిసిన్స్ వేసుకోవాలి. కార్తిక్ గారు, మీరన్నీ దగ్గరుండి చూసుకోవాలి. తప్పకుండా డాక్టర్. థ్యాంక్ యూ. రా. అదేంటే వాళ్ళెప్పుడో బయలుదేరారన్నారు, ఇంకా రాలేదేంటి? అమ్మమ్మ, సిటీ ట్రాఫిక్ గురించి నీకు తెలిసిందే కదా, వచ్చేస్తారులే. ఆ మాత్రం నాకు తెలుసు. కాకపోతే వచ్చేది బాను, దాని కూతురు. వాళ్ళని ఎంత తొందరగా చూస్తానా అని కుతూహలంగా ఉంది అంతే. అమ్మా, ఇన్ని రోజులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసాగా, ఇంకాసేపట్లో వచ్చేస్తారులే. అసలు ఎన్నాళ్ళకి ఇంట్లో సందడి మొదలైంది. ఇంట్లో పెళ్లి జరిగినా కూడా ఏదో తెలియని లోటు కనిపించేది. కానీ భాను తన కూతురు వస్తున్నారంటే ఈ రోజు ఇల్లంతా పండగలా అనిపిస్తోంది. వాళ్ళు ఎప్పుడొస్తారో అనేసి అందరికీ మరింత ఆతృత పెరుగుతోంది. అదిగో వచ్చేసారు. అదిగో వచ్చేసారు. చిట్టి తల్లి చూసావా, మనిద్దరికి ఎంత గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారో. మన ఇంటికి మనం వచ్చేసాం. పద బాను. మామ్మా, దేవుడున్నాడే, ఇన్ని రోజులు లేడేమో అనుకుని తిట్టుకున్నాను. నువ్వు రాయివే తప్ప కరుణించవని నిందలు వేశాను. కానీ దేవుడున్నాడే, మన కంటికి కనిపించకపోయినా మన మనసుకి ఇష్టమైన వాళ్ళని కాపాడుతాడని నిరూపించాడే. దేవుడున్నాడే. అందుకే నిన్ను మళ్ళీ మాకు చూపించాడు, ఈ ఇంటికి వచ్చేలా చేశాడు. నిజంగా దేవుడున్నాడే, దేవుడున్నాడు. బామ్మ, మీ ముని మనవరాలు, ముందు ఆశీర్వదించాలి. ఆశీర్వదించండి. ఏమే బాను, మా ఆయన్ని కంటామనుకున్నాను, మా అత్తగారిని కన్నావా? సరే, బయట ఎంతసేపు నిలబడతారు? ముందు లోపలికి వెళ్దాం పదండి. ఏమిట్రా వెళ్ళేది? ఆత్రం పెళ్ళికొడుకు ఆ మాత్రం కూడా ఆగలేడు అని నీలాంటి వాళ్ళ గురించి అంటారు. ఇది 2 జన్మలెత్తిందిరా. ఒకటి తల్లిగా మారి ఒక జన్మెత్తితే మరో జన్మెత్తి మళ్ళీ మన ఇంటికొచ్చింది. అందుకే ముందు దిష్టి తీయాలి. ఇంకా ఏమిటా అలా చూస్తున్నావు? గుమ్మడికాయ తీసుకురామని చెప్పవే. చెప్తానమ్మమ్మా. బాబు, గుమ్మడికాయ తీసుకురా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దృష్టి, అందరి దృష్టి పోవాలి. ఇప్పుడు అందరూ లోపలికి రండి. పదమ్మా. చూసావా, తనకంతా వెల్కమ్ పలుకుతున్నారు, నిన్ను మాత్రం ఎదురు పడద్దు అంటున్నారు. ఎంత అన్యాయమే. అంతేకాదమ్మా,
నీలిమ కూడా ఇప్పుడు ఈ ఇంటి కోడలే కదా. తన విషయంలో వీళ్ళందరూ ఇలా నిర్ణయం తీసుకోవడం నాకేం నచ్చలేదమ్మా. మీరెవరూ అలా మాట్లాడొద్దు. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని అందరూ చెప్పారు కదా. అన్నీ సర్దుకునే వరకు కొంచెం ఓపిక పట్టండి. రాబాను. అమ్మా, నీ ముని మనవరాల్ని చూసావు కదా, సంతోషమా? చూడు, మీనాక్షి ఉన్నట్లేదు. ఏంటమ్మా, మీ ఇంటికి నువ్వు వచ్చేసావు కదా, ఇంకా ఎందుకా కన్నీళ్ళు? ఇలా నేను ఇంటికి రావడానికి సంవత్సర కాలం పట్టిందన్నయ్య. ఈ సంవత్సరంలో నేనెంతో నరకాన్ని చూశాను. మళ్ళీ అసలు నా వాళ్ళని నేను కలుసుకుంటానో లేదోనని ఎంతో మదన పడ్డాను. అవన్నీ తలుచుకుంటుంటే మనసులో ఉన్న బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు కనిపిస్తుంది. నీలిమా, నీలిమా, నీ ఇంట్లో చిచ్చు పెట్టిన నీకు నా ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా బయటకు నడు. ఒక్కసారి నా మాట విను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే నా చేతుల్లో నీ ప్రాణాలే పోతాయి. నడు బయటికి.